అందరికీ నమస్కారం. రైతులు ఎందుకంటే రైతులాగానే ఎందుకు ఉండిపోతున్నాడంటే దాన్ని బట్టి నేను ఒకటి చెప్తానండి. మాకున్న 2 ఎకరాల పొలంలో మేమేం చేసినామని అంటే పొలం వారుతుందిలే, నీళ్ళు సరిపోతలే మాకు అనుకొని ఒక 3-4 మళ్ళు ఉంచి మిగతాది మొత్తం పొలం వేసేసినాము. కానీ పొలం అయితే ఎండిపోతుంది. కానీ ఆ 3-4 మళ్ళలో ఒక 2 మళ్ళు మేము మినుములు వేసినాము. అయితే బాగానే వచ్చినాయి. ఆ మినుములు చూసినాక ఏమనిపిస్తుందంటే మాకు ఇప్పుడు ఐడియా ఏం తట్టిందని అంటే మొత్తం మినుములు చల్లిస్తే మంచిగా ఉండేది, ఖర్చు తక్కువ అయ్యేది, ఆదాయం ఎక్కువ వచ్చేది అనిపించింది. ఇప్పుడు ఏమంటే ఖర్చు ఎక్కువ వచ్చింది, ఆదాయం తక్కువ వచ్చేటట్టు ఉన్నది. అందుకనే రైతు ఇంకా రైతులాగానే ఉండిపోయి రైతు ఇంకా లాస్ అవుతాడు, కష్టాల పాలవుతుండు, అప్పుల పాలవుతుండు. అందుకనే రైతుకి ఏంటంటే మనము అరే ఈ మినుములు వేసినా మంచిగా ఉండేది కదా అని మనము ఆలోచించుకునే లోపు ఒక సంవత్సరం అంతా వెళ్ళిపోతుంది, రైతు లాస్లోనే ఉండిపోతాడు. మాకైతే ఇప్పుడు నాకు ఇది ఈ సంవత్సరము మాకు తోచింది నేనైతే చెప్పానండి. మీరు రైతు బిడ్డలైతే మరి కామెంట్ చేయండి, ఎలా పంట పండించుకోవాలో కామెంట్ రాయండి ఫ్రెండ్స్. మాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుసు నాకు, అందుకనే దాని గురించి నేను వివరించాను. ఓకే, బాయ్, ఉంటాను.